ఇవాల్టి మన వంటింటి రుచులకు స్వాగతం అండి. ఇవాళ మనం చేసుకుంటున్నది రసం. ఇది చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా పెట్టొచ్చు. ఎందుకంటే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా టేస్టీగా అంటే స్పైస్‌లెస్‌గా మనం తినడానికి కూడా బావుంటుంది. జ్వరము, జలుబు ఇలాంటివి చేసినప్పుడు సీజనల్‌గా వచ్చే డిసీజెస్‌కి ఇది కొంచెం రెమెడీ అనే చెప్పుకోవచ్చు. జస్ట్ కొద్దిగా టొమాటోస్, చింతపండు, వాటర్, ఆయిల్ వేసి వీటిని ఒక 15-20 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత వీటిని బాగా చల్లారబెట్టుకోవాలండి. ఇలాంటివి తినడం వలన మనకి టెంపరవరీ రిలీఫ్ అన్నది చాలా బావుంటుంది. అన్నిటికీ బాడీని మెడిసిన్స్‌కి అలవాటు చేసేసాం కానీ, అప్పుడప్పుడు ఇలాంటి రసం పూర్వకాలంలో పెద్దవాళ్ళైతే తాగేవాళ్ళు రసం. ఇప్పుడు కూడా తాగొచ్చు. ఇలాంటి రసం మనకి చాలా ఉపయోగపడుతుందండి. అట్‌లీస్ట్ వీక్ వన్స్ అయినా కూడా ఈ రసం మన డైలీ రొటీన్‌లో యాడ్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. రసం అన్నది పిల్లలకి కాదండి, పెద్దలకి కూడా చాలా మంచిది. మనం రసంతో ఒక బాండింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఈ రసంని బాగా మెదుపుకున్న తర్వాత మనము కొద్దిగా పక్కకు పెట్టుకోవాలి. ఆ గుజ్జు అన్నది పడేసుకోవచ్చు. కాకపోతే అలా అయినా ఉంచేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వాలి. కొద్దిగా ఆయిలు, ఇందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, కరివేపాకు. వెల్లుల్లి కొద్దిగా చాలా తీసుకోవాలండి. ఎందుకంటే వెల్లుల్లి అన్నది మనకి చాలా మంచిది హెల్త్‌కి. నేను జస్ట్ ఒక ఎండుమిర్చి మాత్రమే తీసుకుంటున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఆప్షనల్. కానీ పచ్చిమిర్చి వల్ల అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఎండుమిర్చి దాని రీప్లేస్‌మెంట్ ఎండుమిర్చి. ఇప్పుడు మనం ఏదైతే మెత్తగా తీసి పెట్టుకున్నామో టమాటా గుజ్జు రసాన్ని మొత్తం అందులో యాడ్ చేయాలి. కొద్దిగా సాల్ట్ ఏసుకోవాలి. అది బాగా మరిగేటప్పుడు బాగా ఉడకనివ్వాలి కొద్దిసేపు. కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత ఇందులో మనము రసం పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎంటీఆర్ రసంని యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఆప్షనల్. మీరు ఇంట్లో చేసి పెట్టుకున్న రసం పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. రసం పౌడర్ ఎలా చేసుకోవాలని ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇది ఆప్షనల్ అండి. రసం పౌడర్ మనం కొద్దిగా వేసుకోవాలి. రసంని చాలా రకాలుగా చేసుకోవచ్చు. చాలా టైప్స్ ఆఫ్ రసాలు కూడా ఉన్నాయి. కానీ ఇది మాత్రం పిల్లలకి చాలా బావుంటుందని ఇంకా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతేనండి. ఎంతో సింపుల్, టేస్టీగా పిల్లలకి నచ్చేటువంటి రసం అయితే రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి చాలా నచ్చుతుంది. వద్దన్నా కూడా వదలకుండా తినేస్తారు. పిల్లలు మామూలుగా చాలా మారం చేస్తారు అన్నం తినడానికి. కానీ ఇలాంటి రసం అయితే పెట్టి చూడండి. 1-2 సార్లు అడిగి మరీ పెట్టించుకొని తింటారు. ఇది బాగా ఉడికేటప్పుడు ఒక 2 మినిట్స్ అలా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు ఉడికనిస్తే మళ్ళీ రసం పౌడర్ వల్ల చేదు వచ్చే ఛాన్సులు ఉంటాయి. రసం చేదైపోతుంది. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ బాగా మరగనిచ్చి రసంని దింపేసుకోవాలి. అంతేనండి. పిల్లలకి రెడీ టు సర్వ్ లాగా పెట్టేసుకోవడమే. పిల్లలకి లంచ్ బాక్సులకి పెట్టి చూడండి. చాలా బావుంటుంది. బాక్స్‌లో అయితే ఇంటికి తీసుకురారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.